పత్తి రైతులు కపాస్ కిసాన్ యాప్ తో కష్టాలు పడుతున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో సిగ్నల్ సమస్యలు వేధిస్తున్నాయి. దాంతో ఆరుగాలం కష్టపడి పెంచిన పంటను రైతులు అమ్ముకోలేక ఏజెన్సీ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమతో ఆటలాడుతోందని వాపోతున్నారు రైతులు. మరోవైపు తేమ శాతం ఎక్కువగా ఉందంటూ కొర్రీలు పెడుతూ పత్తిని తిరిగి వెనక్కి పంపుతున్నారని ఆవేదన చెందుతున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో పత్తి అమ్మకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్ నిబంధన రైతులకు ఇబ్బందికరంగా తయారైంది. జిల్లాలో 3.50 లక్షల ఎకరాలకు పైగా పత్తి సాగవుతుంది. చేతికొచ్చిన పంటను మార్కెట్లో విక్రయించుకోవాలంటే ముందుగా రైతులు కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇందులో రైతు పేరు, ఊరు, సర్వే నెంబర్, సాగు చేసిన పంటల విస్తీర్ణం తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. తేమ 12% దాటితే CCI అసలు కొనుగోలు చేయదు. తేమ శాతమే ప్రతిబంధకంగా మారుతుందనుకుంటే ఈ ఏడాది కొత్తగా కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవాలనే నిబంధన రైతుల్ని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇలాంటి నిబంధనలు విధించడంతో రైతులు నష్టపోయే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఆసిఫాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఫోన్ సిగ్నల్స్ సరిగా పనిచేయవు. జిల్లాలోని ఆసిఫాబాద్, తిర్యాని, వాంకిడి, బెజ్జూరు, చింతల మానేపల్లి, కెరమెరి, జైనూర్ లాంటి మారుమూల ప్రాంతాల్లో కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవడం అనేది రైతులకు పరీక్షలా మారనుంది. వ్యవసాయ అధికారులు కపాస్ కిసాన్ యాప్పై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా సరైన అవగాహన కలగడం లేదని రైతులు వాపోతున్నారు. మారుమూల ప్రాంతాల్లో అనేక మంది నిరక్షరాస్యులైన రైతుల వద్ద స్మార్ట్ ఫోన్లు కూడా ఉండవని, దాంతో స్లాట్ బుకింగ్ అనేది ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయని రైతులు వాపోతున్నారు. ఈ ఏదైతే ఆదివాసీ గూడెం లోపల సెల్లులు ఉపయోగించని పరిస్థితులు, నెట్వర్క్ లేని పరిస్థితుల్లో మీరు యాప్ తీసుకొచ్చి ఈ ఆదివాసీ రైతులను, గిరిజన గ్రామాల్లో రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారు తప్ప ఇందులో ఉపయోగకరంగా ఒక్క విషయం కూడా లేదు. వాళ్ళకు చదువు రాదు. ఆదివాసీలు గుట్టల కొండల బతికే మాకు ఇట్లాంటి యాప్లు తీసుకొచ్చి పత్తి అమ్ముకోవాలంటే ఇది కేవలం ప్రైవేటు దళారులకు ఉపయోగం తప్ప మాకు ఎటువంటి ఉపయోగకరంగా లేదు ఈ యాప్. జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు కపాస్ కిసాన్ యాప్పై సరైన అవగాహన లేక అనేక మంది రైతులు స్లాట్ బుకింగ్ చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో తమ పత్తి పంటను విక్రయించుకోలేని పరిస్థితి నెలకొన్నది. కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల్ని సడలించి పత్తి కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.